అసలు సొసైటీ ఎటుపోతుంది? ఇంత నీచానికి ఒక కన్న కూతురి విషయంలో పాల్పడ్డాడు అంటే వాడు నిజంగా తండ్రేనా? ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా? నేను మాట్లాడుతుంది కదిరి డిస్టిక్లో జరిగిన అత్యంత అమానవీయ సంఘటనకి సంబంధించి. ఒక గవర్నమెంట్ స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్న ఒక బాలికపై తన కన్న తండ్రి అలాగే మేనమామ లైంగిక దాడికి పాల్పడ్డారు. హాలిడేస్ కని ఇంటికి తీసుకువచ్చి తనపై ఈ రకంగా లైంగిక దాడికి పాల్పడి ఆ పిల్ల గర్భం దాల్చేటట్టు చేశారు. తీరా స్కూల్లో ఏమీ తెలియనట్టు స్కూల్కి పంపించేశారు. స్కూల్కి పంపించేసిన తర్వాత ఆ పిల్ల సిక్ అవడంతో అక్కడ టీచర్స్ హాస్పిటల్కి తీసుకువెళ్తే విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందని ఆ టీచర్ స్టూడెంట్ని అడగ్గా తన తండ్రి తన మేనమామ ఇలా చేశారు, తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు అని ఆ స్టూడెంట్ చెప్పింది. దీంతో విషయం వెలుగులోకి రావడంతో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ 5 days బ్యాక్ వచ్చి ఎంక్వైరీ చేశారు. అసలు ఏం జరిగింది అనే విషయం గురించి. ఆ పాపని ఎంక్వైరీ చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆ పాపని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఒక కన్న కూతురి విషయంలో ఇంత నీచానికి ఒడిగట్టిన ఆ తండ్రిని అసలు ఏమనాలి?